పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారా? ఎత్తు 41.5 మీటర్ల తగ్గింపుపై ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వాలి. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అసలు ఎందుకు డైరెక్ట్గా ఎందుకు చెప్పట్లేదు? ఎత్తు తగ్గిస్తున్నాము, తగ్గించట్లేదు, గత చరిత్ర అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదు, 45.72 దగ్గర నిల్వ చేస్తామని ఎందుకు చెప్పినట్లు మీకేమైనా అనిపించింది ఆ కౌన్సిల్లో మంత్రి రామానాయుడు గారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమైన ఆరోపణ చేసిన తెలుగుదేశం ఇదే అంశం. ఎత్తు తగ్గించేస్తున్నారు, 152 మీటర్స్ కాకుండా 135 మీటర్స్కే పరిమితం చేసేస్తున్నారు. దీని వెనకాల కేవలం జగన్మోహన్ రెడ్డి గారే కాదు, బీఆర్ఎస్ పార్టీ కుట్రగాడు ఉందని తెలంగాణ ప్రభుత్వంతో కొల్లుడైపోయి టీఆర్ఎస్ తో భద్రాచలం యాంగిల్లో ఇన్ని ఆరోపణలు చేసేసారు ఆ రోజు. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత తీవ్రంగా అదే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి 12,152 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు తీసుకొస్తున్నారో ఈ రోజు బడ్జెట్ కూడా ఇవ్వటారు. నిజానికి అది జగన్ గారు ఉన్నప్పుడే కేంద్ర కేబినెట్ ఆమోదించిన డబ్బులు అవి. ఆ డబ్బుల యొక్క లక్ష్యం ఏంటంటే డ్యామ్ కట్టేసి 135 మీటర్స్ ఏదో ఫస్ట్ ఫేజ్ లో, అది 41 పాయింట్ అంటున్నారు కదా, 135 మీటర్స్ లోనే డ్యామ్ ను పూర్తి చేసి నిర్వాసితులు పరిమితం చేసేసి జాతికి అంకితం చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే 30,000 పైచిల కోట్లు నిర్వాసితులకి అవసరమైనప్పుడు 12,500 కోట్లు తీసుకొచ్చి సెట్ ఫినిష్ చేస్తారు. ఇప్పుడు 27కి పూర్తి చేస్తా ఉంటున్నారు. 27కి పూర్తి అంటే ఎట్లా? ఈ 12,500 కోట్లు అంటే మిగిలిన డ్యామ్ పనులు పూర్తి చేసేసి ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు నిర్వాసితులు క్లియర్ చేసేసి జాతికి అంకితం చేస్తారు. అంటే మీరు చెప్పిన 33,000 కోట్లు కూడా ఎవరు తెలియని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా నిర్వాసితులను కుదిస్తున్నారంటే డ్యామ్ ని 135 మీటర్స్ కే కుదింది. దాన్ని చెప్పకుండా గతానికి వెళ్ళిపోవడం, చరిత్రకి వెళ్ళిపోయి డైవర్ట్ చేయడం, ఇది అలవాటుగా చేస్తున్నారు. సూటిగా బొత్స సత్యనారాయణ అయినప్పుడు చెప్పాలి ప్రభుత్వం, ఎస్ మేము 135 మీటర్స్ కే కుదించాలనుకుంటున్నాం, లేదు కట్టేదే 152 మీటర్స్ కే కడతారు, ఏది డ్యామ్ కట్టేదే అని కడతారు, నీళ్లు నిల్వ మాత్రం 135 వరకే పెడతారు. అయితే 135 కూడా కుడి ఎడమ కాలంలో నీళ్ళు వస్తాయి, గ్రావిటీ నీళ్ళు వస్తాయి. కాబట్టి దీన్ని చూపించేసి ఇదే పోలవరం పూర్తయిందని చెప్పేసి తప్పించుకుంటారా? ఇది భవిష్యత్తులో ప్రాబ్లం ఏంటి ఎక్కడ వస్తుందంటే, కొమ్మినేని గారు ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేశారు. దొమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని తీసుకొచ్చి గోదావరిలో ఎక్కువ నీళ్ళు వస్తాయి కదా, దాన్ని నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ లో పోస్తే ఆ రకంగా రాయలసీమకు అది పైన ఆపుకోవడానికి ఉపయోగపడుతుందని చాలా గొప్ప ఆలోచన రాజశేఖర రెడ్డి గారు దొమ్మగూడెం టేల్ పాండ్ తీసుకొచ్చారు. అది గండగడుతుంది. ఇది భవిష్యత్తులో పోలవరం ప్రయోజనం రాష్ట్రానికి అందాలంటే ఈ 135 మీటర్స్ అందదు. రేపు బనకచర్ల అంటున్నారు కదా, అది కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అది చేయాలన్నా 152 మీటర్లు నీళ్ళు నిలపాలి. అంటే మీరు ఏదైతే బహుళార్థక ప్రాజెక్ట్ గా పోలవరాన్ని మీరు మాట్లాడుతున్నారో అది జరగాలంటే 152 మీటర్స్ లో నీళ్లు పెట్టాల్సింది. ఇది తెలుగుదేశం ఒప్పుకుంటుంది, కానీ రికార్డుగా మాత్రం వేరే పద్ధతిలో పోతున్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి అంత మంచిది కాదు, కేంద్రంతో డబ్బులు తగ్గించుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకోటి కాదు. రైట్, బాగా చెప్పారు.